గంధాక్షరపుష్పైరభ్యర్చ నమస్కరోమి. తస్యోపరి కలశన్నిధానం గ్లాసును పెట్టండి. ఆ కలశానికి 4 యజుర్వేద సామవేదో యజర్వణః అంగైశ్చ హితాశ్రవే కలశం కుసుమాశ్రిత ద్రవ్యాణి పుస్తకం మీద కూడా పూజా ద్రవ్యాణి దేవం ఆత్మానంద సంప్రోక్ష్య పవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతో వివా స్మరేత్ పుండరీకాక్ష పుండరీకాక్ష నమః. వశిష్టం హరేత్. ఓం అక్షతలు తీసుకొని గణపతి భోక మీద అక్షతలు వేయండి. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనామశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాం శృణ్వన్నోదివిచ్ఛేదానం భూగీభలే మహాగణాధిపతిమావాహయామి. ఓం అసునీతే పునస్మాసు భోగం పట్టుకొని ఉండండి. ఇట్లా అసునీతే పునస్మా చక్షుప్రాణభేనో దేహి భోగం యోగక్షేత్రవిచ్చరంతమలయాం స్వస్తి. పువ్వును పెట్టి నమస్కారం చేయండి. రత్నసింహాసనార్థే పుష్పం సమర్పయామి. కలశంలో ఉన్న పువ్వుతోని 5 సార్లు ఆ గణపతి పోక మీద నీళ్ళు చల్లండి. గణపతి దగ్గర పువ్వు పెట్టిన తర్వాత కలశంలో ఉన్న పువ్వుతోని 5 సార్లు గం గణపతయే నమః అనుకుంటా నీళ్ళు చల్లండి. ఓం మహాగణాధిపతయే నమః. పాదారందయో పాద్యం సమర్పయామి. హస్తయో హర్గ్యం ముఖే ఆచమనీయం శుద్ధి వస్త్రార్థే ఉపవీతార్థే అక్షతాన్ సమర్పయామి. కొంచెం గంధం పసుపు కుంకుమ వేయండి ఆ గణపతి మీద. గంధాన్ ధారయామి. హరిద్రా చూర్ణం సమర్పయామి. కుంకుమాది పటపాస ద్రవ్యాణి సమర్పయామి. గంధద్వారాంతరాదర్శామిష్టపుష్టాంగరేషిణీ ఈశ్వరీం సర్వభూతానాం తామివ పుష్పయే శ్రియం ఆహీరి వా భోగై ప్రియతి వాహ్యాయ హేతి పరిపాదమానః అస్తభ్రోష్ణవీరాన్వాకుమాకు సంపరిపాదృశ్యః. హరిద్రాజ సౌభాగ్య సుగంధపరిమళప్రవాద ద్రవ్యాణి సమర్పయామి. ఒక 2 పుష్పాలను గణపతి దగ్గర పెట్టి నమస్కారం చేయండి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. గణాధిపాయ నమః. ధూమకేతవే నమః. ఆ గణపతికి దాంతో పాటుగా ఉన్న దీపాన్ని నమస్కారం చేయండి. దీపాన్ని ధూపాన్ని ఆ గణపతికి చూపించినట్టుగా భావన చేసి నమస్కారం చేయండి. మూర్ధానం దివో అరతిం పృథివ్యా వై ఈశ్వానరవృతాయ జాతమగ్నిం కవిగం సంరాజమతిభింజనానామాసన్నా పాత్రం జనయంత దేవాః. ధూపమాగ్రాయస్సుదాత వేదోపబ్రహ్మణృతిం మమ అశోగుశ్చమహ్యమావహ జీవనం చ దిశో దిశా. మహాగణాధిపతయే నమః. దీపం దర్శయామి. అంతే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు గణపతి దగ్గర కొంచెం శర్కర పెట్టండి. చక్ర పెట్టి నీళ్ళు చల్లండి నైవేద్యానికి. ఓం భూర్భువస్సువః ప్రోక్షాసాధ్యామృతమస్తోమృతం స్వాహ. మహాగణాధిపతయే నమః. శర్కరోపహార నైవేద్యామి. ప్రాణాయ స్వాహ. పానాయ స్వాహ. జ్ఞానాయ స్వాహ. ఉదానాయ స్వాహ. సమానాయ స్వాహ. బ్రహ్మణే నమః. 3 సార్లు నీళ్ళను చెంచతో నింపు పెట్టి ప్లేట్లో పెట్టేయండి గణపతికి. పాద్యం మధ్య మధ్యవర్మాణి వస్త్రపక్షాలను పాదపక్షాలను సమర్పయామి. అక్షతలు వేయండి. కొంచెం గంధం గణపతించండి. అట్లానే తాంబూలాక్షతాన్ సమర్పయామి. చందనే సరోద్వర్తం సమర్పయామి. ప్రవాసాత్యంగాభూర తాంబూలాక్షతాన్ సమర్పయామి. దక్షిణాం సమర్పయామి. ఇక్కడ హారతి అనేది చూపిస్తున్నారు. ఆ హారతిని వరుణాయ నమః. ప్రచేతసే నమః. అపాంపతయే నమః. పశ్చిమేశాయ నమః. మకరవాహనాయ నమః. శుద్ధజలాధిపతయే నమః. నానావివిధ పరిమళమంత్రపుష్పాక్షతాన్ సమర్పయామి. వరుణాయ నమః. ధూపమాఘ్రాపయామి. వరుణాయ నమః. స్థాపితదీపం సందర్శయామి. వరుణం నివేదయామి. మంగళాని భవంతు. నీరాజనదీపం దర్శయామి. నీరాజనముఖే శుద్ధ ఆధునీయం శుద్ధజలాయ విద్మహే పాశహస్తాయ ధీమహి తన్నో వరుణః ప్రచోదయాత్. విష్టాభ్యో నమః. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమో నమః. ఒకసారి నమస్కారం చేసుకోండి. మీ ఇంటి దేవునికి అమ్మకు నాన్నకు నమస్కారం చేసుకోండి. బ్రాహ్మణాన్ ప్రాప్తయే చెప్పండి. సామూహిక విధానేన సాయి సచ్చరిత్ర పారాయణ పూజన ఆఖ్యే కర్మణి కర్మణః పుణ్యాహం భవంతః బ్రువంతు.
पुण्याहंकर्मणोऽस्तु पुण्याहंकर्मणोऽस्तु पुण्याहंकर्मकारीस्य पुण्याय वृते कर्मणः स्वस्तिं भवन्तो ब्रुवन्तु स्वस्ति कर्मणोऽस्तु स्वस्ति न इन्द्रो वृतश्रवा स्वस्ति न पूजा विश्ववेदा स्वस्ति नस्तार्क्षोर्ण्य स्वस्ति न वृद्धिर्धातु कर्मणः वृद्धिं भवन्तो ब्रुवन्तु कर्मरुद्यतां वृद्ध्यात्महव्येर्नवसोऽस्त्या मित्रं देवं मित्रधेर्नोऽस्तु अनुराधान् हविषा वर्धयन्तान्वीवनस्तुभि रात्रीणि त्रीणि वै देवानां वृद्धानि त्रीणि छन्दांसि त्रीणि समनानि त्रये मे लोकार्ध्यामेव तद्वीर्य येषु लोकेषु प्रतिष्ठति वृद्धिसमृद्धिः वृद्धिं भवन्तो ब्रुवन्तु वृद्ध्यतां वृद्धिस्समृद्धिः वृद्धिं भवन्तो ब्रुवन्तु अर्ध्यतां वृद्धिस्समृद्धिः वर्षशतकं सम्पूर्णमस्तु सत्यं पवित्रमुद्योद्यामनं तेन ब्रह्मविदो वयं भूतं ब्रह्मपुणेमिन्द्र सुनीति समापना सोऽप्यावणसमीच्या यमो राजा अप्रणाभिप्नोतमा जातवेदा मूर्जयन्त्यामना न्याहवाचनमन्त्रమే దక్షిణాం అందరూ నమస్కారం చేసి చెప్పండి మమ మనసి ఉత్సాహః అపరిమిత హిరణ్యం తుభ్యం అహం సంప్రదదే నమః వాస్తోష్పదే ప్రియాణి యస్మాన్ మావేశోనమీవ భవానః యద్వేమహే ప్రసన్నో జస్మశన్న ఏదిపదేశక్షేమోపయోగి విరణ్ణో విద్యుపాత స్వస్తి విద్దానః అమీవః వాస్తోష్పదే విశ్వారూపాన్యాభిషన్ సఖా సుషేవైర్దినః శుభం శుభం కర్మణ పుణ్యాః వాచన ఫల సమృద్ధిరస్తు తథాస్తు. సాయినాథ్ మహారాజ్ की జై. అందరూ అక్షతలు నీళ్లు వదిలిపెట్టండి. పూర్వ సంకల్పానుసారేణ సాయినాథ స్వామి దేవత అనుగ్రహ ప్రసాద వేద్యర్థం సాయి సచరిత్ర పారాయణాఖ్యే కర్మణి ప్రధాన కలశ స్థాపన పూజ కరిష్యే. గురువుగారిని మనస్సులో స్మరించుకొని అక్షతలు తీసుకొని కలశం మీద ఆ అక్షతలను ఉంచండి. అందరికీ వచ్చిన గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై స్వామినం ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఆ కలశం మీద అక్షతలు వేసి పట్టుకొని ఉండండి కలశాన్ని. సునీతే పునఃస్మాక్షుణ ప్రాణమినో దేవి భోగం యోగపశ్యేతమనే ప్రళయామాన సృష్టి అమృతం వై ప్రాణ అమృతమాప ప్రాణానైవేధాస్తామృతి సరస్వతి సమేత బ్రహ్మాండం లక్ష్మీ సమేత విష్ణు గౌరీ సమేత రుద్రం సద్గురు సాయినాథ స్వామినం అస్మిన్ కుంభే ఆవాహయామి స్థాపయామి పూజయామి. స్థిరో భవ. నమస్కారం చేసి పారాయణానికి ఎటువంటి 7 రోజులు నిరాటంకంగా సద్గురు శ్రీ సాయినాథ్ మందిరంలో అంగరంగ వైభవంగా 1999లో మనం కూర్చున్న పీఠము విగ్రహ ప్రతిష్ఠ చేసుకున్నాము. దానికంటే ముందు 1992 సంవత్సరము గురుస్థానం విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ఆనవాయితీగా గురు పౌర్ణమి సందర్భంగా 108 భక్తులచే సాయి సచ్చరిత్ర పారాయణం చేసుకోవడము ప్రతి సంవత్సరం జరుగుతున్నది. ఇటు కార్యక్రమంలో అన్ని ఆధ్యాత్మిక దేవాలయ సత్సంగ సభ్యులు మరియు భక్తులు మాతలు పిలవగానే వారు రావడం, ఈ పారాయణం పఠించడము, ఆ పఠించిన వారు ప్రతి సంవత్సరం వచ్చి పారాయణ చేస్తున్నారు. ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ పేరు పేరున సాయిబాబా దేవాలయం కమిటీ పక్షాన ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఈరోజు మొదటి రోజు పారాయణం ఉంది. తర్వాత వచ్చే సోమవారం రోజు సాయి భక్తులకు పారాయణం చేసే భక్తులకు ఇక్కడ 12:30 భోజనము బాబా ప్రసాదంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే 29వ రోజు ముగింపు. ఆ రోజు భక్తుల స్వహస్తాలచే బాబా గురుపాదులకు పంచామృతాభిషేక కార్యక్రమం నిర్వహించుకుంటూ 12:30 బాబా ప్రసాదంగా భక్తులందరికీ అన్నప్రసాదాన్ని అందిస్తాము. అలాగే ఎవరైనా మాకు భజన కావాలని కోరుకుంటే మాకు చెప్తే సమయానుకూలంగా సాయంకాలం వేళ 8 గంటల నుండి 9 గంటల వరకు సాయి భక్తులు మరియు వివిధ సత్సంగాల సభ్యులతో కార్యక్రమం ఘనంగా నిర్వహించుకునే అవకాశాన్ని మనందరం భక్త బృందం ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈ పారాయణం చేసిన వారందరికీ పేరు పేరున చెప్పుకుంటూ సాయిబాబా యొక్క సంపూర్ణ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాము. సాయినాథుని ఆషాఢ పౌర్ణమి, గురు పౌర్ణమి కంటే ముందు వచ్చే గురువారం లేదా మంచి రోజు బుధవారం నుంచి ప్రారంభం చేసుకొని గురువారంతో సమాప్తం చేసే
చాలా గొప్పదైన కార్యక్రమం సాయి సచ్చరిత్ర పారాయణం. అసలు అందరికీ ఒక ఆలోచన అనేది కలుగుతుంది. అసలు సాయి సచ్చరిత్ర అంటే ఏంటిది, ఇది వేస్తే ఏం ఫలితం వస్తుంది. అందరూ కూర్చొని ఉంటారు, మరి పారాయణం చేస్తూ ఉంటారు. చూస్తూ వెళ్తూ ఉన్న వాళ్ళందరికీ వాళ్ళు ఏదో పారాయణం చేసుకుంటున్నారు అన్నట్లుగా ఉంది. కానీ దాని రుచి ఆస్వాదన అనేది తెలిస్తే సాయి యొక్క అనుగ్రహానికి పాత్రులు అవుతారు. మరి సాయినాథుడు ఎక్కడి నుంచి వచ్చినారు, వారు షిరిడి ఎప్పుడు వచ్చినారు, ఎన్ని లీలలు సాయినాథుడు చేసినారు, మరి సాయినాథుడు లిండివనం అంటే ఏంటి, ఆ లిండివనంలో నీళ్ళు ప్రతిరోజు పోయటం, దానితో పాటుగా ఆ వేప చెట్టు కింద కూర్చొని తపస్సు ఆచరించడం, అనేకమైన భక్తులను అనుగ్రహించడానికి ప్రతిరోజు భిక్షాటన చేయడం, ఎన్నో చేస్తూ ఉన్న మనం ఎదురుగా చూస్తేనే కాదు, దూరం నుంచి సువాసన పీలిస్తే సరిపోతుంది. కాబట్టి అంత దూరం షిరిడి ఉన్నా కానీ సాయి భక్తులు ఇక్కడ కూర్చుండి సాయినాథుని యొక్క పారాయణం చేయడం వలన ఆ పారాయణ ఫలితం అనేది, తద్వారా ఏ ఏ సంకల్పాలైతే మీరు అనుకొని ఈ సచ్చరిత్ర పారాయణాన్ని ప్రారంభం చేస్తున్నారో ఆయా సంకల్పాలు అందరికీ నెరవేరాలి అని ఇక్కడున్న దేవస్థానం వారు విశేషమైన ఏర్పాట్లు సాయి సచ్చరిత్ర పారాయణానికి ఏర్పాటు చేయడం జరిగింది. దానితో పాటుగా వచ్చే భక్తులకు 29 నాడు అన్నప్రసాద కార్యక్రమం అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకొని సాయినాథుని యొక్క కృపకు పాత్రలు కావలసిందిగా కోరుతూ, సాయిబాబా గురించి వాస్తవంగా వర్ణించేంత గొప్పవాళ్ళం కాదు మనం, కానీ స్మరించుకొని తరించుదామని తెలియజేస్తూ, బాబా గారు మనకిచ్చిన సందేశం ఏంటి అనేది చాలా ముఖ్యం. కొంతమంది ఈనాడు హిందుత్వం పేరు మీద లేకుంటే సనాతన ధర్మం పేరు మీద కొంత నింద అనేది వినడం జరుగుతుంది, చాలా బాధాకరం. ఎన్నడూ సాయినాథుడు నాకు అభిషేకాలు చేయండి, అర్చనలు చేయండి, బంగారు ఆభరణాలు పెట్టండి అని ఎన్నడూ కోరలే. ఆయన నిరాడంబరుడు. అందరి పట్ల మీ సాంస్కృతిక మీ ఆచారాల వ్యవహారాలనే పాటిస్తూ అందరిలో దైవాన్ని ప్రేమను పంచండి, దైవాన్ని చూడండి అని మాత్రమే చెప్పినారు. అంత గొప్ప సిద్ధాంతాన్ని మనం మర్చిపోయి పేరును తను జన్మించి ఎవరికి తెలియదు ఏ కులంలో పుట్టారనేది. సాయి అనే పేరు మరి మహల్సపతి గారు వారు పిలవడం అది యాదృచ్ఛికం కాదు. దాని వెనకాల ఒక చరిత్ర అనేది ఉంది. అది సాధన చేస్తే తప్ప తెలియదు. చాలామందికి నేను ఈ వేదిక ద్వారా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి గురు నిందకు పాల్పడకండి. ఎందుకంటే ఎంతో పుణ్యం చేస్తే తప్ప మానవ జన్మ రాదు. ఆ వచ్చిన మానవ జన్మను మనము పరిపూర్ణంగా ఆస్వాదిస్తూ గురు పరంపరను కాపాడుతూ మరి ఆ దైవములో లయం కావడానికి, ఎందుకంటే వారు చెప్పింది ఏంటంటే నిన్ను నువ్వు తెలుసుకో, భగవంతుడు ఎక్కడో లేడు, ప్రతి ప్రాణిలో భగవంతున్నాడు, అందులో అతి పవిత్రమైంది మానవ జన్మ. కనుక ఈ ఒక్క జన్మ ద్వారానే పూర్ణత్వాన్ని పొందడానికి అవకాశం ఉంది అని చెప్పారు. ఆ సత్యాన్ని మనం మర్చిపోయి కులాలకు మతాలకు విమర్శించుకోవడం అనేది మంచిది కాదనేది నా విజ్ఞప్తి. సో సాయి భక్తులందరూ కూడా ఎవరు ఎన్ని చెప్పినా వారి విశ్వాసాన్ని ఎవరు కూడా తగ్గించుకునే ప్రశ్న లేదు. నమ్మని వారు మాత్రమే విమర్శలు చేస్తున్నారు అనేది నగ్న సత్యం. అందరూ కూడా పరిపూర్ణంగా గురు పరంపరలో గురువును సేవిస్తూ ఆరాధిస్తూ తరించుదాం. సుముఖో భవ ప్రసన్నో భవ స్థిరాసనం